ఉగాదికి నాగబాబు గారికి మంత్రి పదవి అన్నారు. 33% పదవులు అన్నారు నామినేటెడ్. ఏ ఒక్కటి జరగట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ పట్టించుకోవటం లేదు. ఇది దానికి తోడు ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే సస్పెన్షన్లు అంటున్నారు. టీవీ రామారావు సస్పెన్షనా, లేకపోతే ఇప్పుడు జనసేన వినూత సస్పెన్షనా, ఇట్లాంటి వాటిని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా ఉన్నారు. పొత్తు ధర్మాన్ని ఆయన పాటిస్తున్నారు. అది పాటించమని అవతల వాళ్ళకి సంకేతం ఇస్తున్నారు. బాధ్యతాయుతమైన రాజకీయం చేయమన్నటువంటి సంకేతమే పవన్ కళ్యాణ్ ఇస్తున్నటువంటిది. సస్పెన్షన్లు చేస్తుంది ఆయనకేమి వీళ్ళ మీద శత్రుత్వం లేదు, లేకపోతే వీళ్ళందరినీ వదులుకోవాలని లేదు. కాకపోతే ఒక ఆరోపణ వచ్చినప్పుడు వాళ్ళని ఎలాంటి చర్య తీసుకోకుండా ఏళ్ల తరబడి సాగదీసినటువంటి చరిత్ర, తద్వారా దాంట్లో ఆ పర్సన్స్కి న్యాయం అంటే వాళ్ళ వల్ల బాధితులకి న్యాయం జరగలేదన్న ఫీలింగ్ జనంలో రావడమే జగన్ సర్కార్ పతనానికి కారణం. కాబట్టి రాజకీయం ఎలా ఉండకూడదు అని మనం చెప్పి, ఎలా ఉండాలో మనం చెప్పి, అలా మనం చేయకపోతే ఎట్లా అన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని చోట్ల తేడా ఉండొచ్చు, కానీ నేను మాత్రం నా పార్టీని రూట్లో చేస్తున్నాను అనేటటువంటి చెప్పట్ల చేసి చూపెడుతున్నారు. పవన్ని చూసి ఇప్పుడు తెలుగుదేశం కూడా ఖచ్చితంగా కొన్ని చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మొన్న మధ్యన అతను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినప్పుడు వాళ్ళు కూడా పదవి నుంచి సస్పెండ్ చేశారు కదా, అట్లాంటి బాధ్యతాయుతమైన పని వాళ్ళు కూడా చేయాల్సి వస్తుంది. అంటే ఒక సంస్కారవంతమైన రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ నేర్పే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా పార్టీలకి కూడా, ప్రతిపక్షానికి కూడా నేర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దశలో జరిగే చర్యల్లో ఒకటి 33% పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబు గారు పక్కన కూర్చునే చెప్పారు. ఆ రోజున చంద్రబాబు గారు అట్ట కుదరదని చెప్పలా. తర్వాత వాళ్ళ సోషల్ మీడియాలో ఆ రోజున నేను కూడా మాట్లాడాను. అసలు ఏంటి పర్సంటేజ్, సీట్ల పరంగా చూసుకుంటే పర్సంటేజ్ తక్కువే, 15% కూడా లేదు. ఇటు వీళ్ళది చూసుకుంటే 10% కూడా లేదు. ఆ పర్సంటేజీ లెక్క సీట్లు వేస్తారా నామినేటెడ్ పోస్టులు, లేకపోతే ఏంటి అన్నట్టు ఎవరు అడగలేదు, నోరు మెదపలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీకు ఇచ్చిన సీట్ల ప్రాతిపదికనే అదే పర్సంటేజీ మీ ఫలం అని చెప్తున్నారు. వాళ్ళ దృష్టిలో పవన్ కళ్యాణ్కి ఒక 10% ఉంది, అంతకుముందు 6% ఓట్లు వచ్చినాయి, ఇంకో 4% ఉంది. బీజేపీకి అంతకుముందు 0.8% వచ్చింది, ఇప్పుడు ఒక 5% ఉంది. వాళ్ళకి 5, పవన్ కళ్యాణ్కి 10, 15% ఇద్దరికీ కలిపి అన్నది తెలుగుదేశం ఆలోచన. సరే, జన సైనికులు ఏమంటారు, 20% మాది ఉంది, 30% మాది ఉందని జన సైనికులు అనుకుంటాడు. బీజేపీ వాళ్ళు కూడా అట్లాగే అనుకుంటారు, 20% మాకుంది అన్నట్టు. బట్ ప్రాక్టికల్గా అయితే అంత ఉంటుందా అంటే ఎవరు ప్రూవ్ చేయాలి, ఎట్లా ప్రూవ్ చేయాలా? విడిగా పోటీ చేస్తే కానీ రాదు. కానీ పవన్ కళ్యాణే అక్కడ అంగీకరించినప్పుడు ఇక్కడ అనవసరమైన వివాదాలతో స్థానిక నాయకులతో గొడవ పెట్టుకోవడం వేస్ట్. తెలుగుదేశం వాళ్ళు మనకు సహకరించలేదు, సరే లెట్ us వెయిట్ అండ్ సీ. పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకునేదాకా ఆగడం బెటర్. ఈలోపు మీరు మాట్లాడినప్పుడు జనసేన కార్యకర్తలు, నాయకులు ఏమవుతుంది, లోకల్గా ఉన్న మీ మిత్రపక్షపు నాయకులు హర్ట్ అవుతారు. అది సైకలాజికల్గా డిస్టర్బెన్స్ వస్తుంది. అది మీకు మంచిది కాదు, పార్టీకి మంచిది కాదు, కూటమికి మంచిది కాదు. ఇది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ తనకు వదిలేయమన్నారు కదా వ్యూహం, వదిలేయడం కరెక్ట్.